ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జపాన్లోని టోక్యో యూనివర్సిటీ బృందం సందర్శించింది. రిపోర్ట్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీని జపాన్ బృందం సందర్శించింది. జపాన్లోని టోక్యో యూనివర్సిటీ నుండి వచ్చిన 3 ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ యోషియుకి కవాజు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హయాషి కోరి, ప్రాజెక్టు స్పెషలిస్ట్ జేమ్స్ ఫిగాన్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్ వీరి వెంట ఉన్నారు. వీరితో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సిహెచ్ సతీష్ కుమార్, డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్, ప్రొఫెసర్ టామీ, ప్రొఫెసర్ రంజిత్ తాపా, డాక్టర్ లక్ష్మీ నరసింహన్, డాక్టర్ ఎంఎస్ వివేకానందన్, కె జ్యోతిష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడారు. But the brand is known as SRM University globally now. Founder's father. Founder's father. Once we have the complete, so యూనివర్సిటీ ఆఫ్ టోక్యో నుంచి వాళ్ళ యూనివర్సిటీ టోక్యో అధికార బృందం మా యూనివర్సిటీని వచ్చి చూశారు. బట్ దే కేమ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద యూనివర్సిటీ. కానీ మా యూనివర్సిటీ ఆల్రెడీ జపాన్ తోటి, జపనీస్ యూనివర్సిటీ తోటి లాట్ ఆఫ్ కొలాబరేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. మా స్టూడెంట్స్ ఇక్కడ మాకు జపనీస్ లాంగ్వేజ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ద స్టూడెంట్స్ లెర్నింగ్. అది చూసి వాళ్ళు ఇక్కడ మేము చేసే రీసెర్చ్ గురించి చూడడానికి వచ్చారు, ల్యాబ్స్ చూడడానికి వచ్చారు, మా యూనివర్సిటీ చూడడానికి వచ్చారు. సో వీఆర్ లుకింగ్ ఎట్ నాట్ ఓన్లీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, లుకింగ్ ఫర్ కొలాబరేషన్ విత్ ద యూనివర్సిటీ ఆఫ్ టోక్యో. సో దే ఆర్ క్వైట్ ఇంప్రెస్డ్ విత్ ద యూనివర్సిటీ ఆఫ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. మా ఫెసిలిటీస్, మా ఫ్యాకల్టీ, మా రీసెర్చ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చినా మాతోటి కొలాబరేషన్కి ముందుకు వచ్చారు. దానికోసం వాళ్ళుగా చూస్తానని మా రీసెర్చ్ ల్యాబ్స్కి వెళ్ళారు. యూనివర్సిటీ చూసి అప్పుడు వాళ్ళతో మేము ఆ తర్వాత మళ్ళీ మంత్రాలు జరిపి ఏం చేయాలా, ఎలా ముందుకు ఇద్దరం కలిసి ఎలా ముందుకు వెళ్ళాలా మేము ఆలోచించి దానికి మేము ప్రణాళిక తయారు చేసి మేము మళ్ళీ గవర్నమెంట్కి సమర్పిస్తాం.